వెల్కమ్ టు టీ10 నేను రేవతి. మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో అధికార మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. శాసనసభలోని మొత్తం 288 స్థానాలలో మహాయుతికి 233 స్థానాలు లభించాయి. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ 50 స్థానాలకే పరిమితమైంది. ఇతరులు 5 సీట్లు గెలుచుకున్నారు. మహాయుతిలో బీజేపీకి 132, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు 57, అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీకి 41 స్థానాలు వచ్చాయి. ప్రతిపక్ష ఎంవీఏలో కాంగ్రెస్ 16, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన 20, శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ 10 స్థానాలలో విజయం సాధించాయి. ఇటీవల లోక్సభ ఎన్నికలలో కేవలం 125 శాసనసభ స్థానాలలో మాత్రమే ఆధిక్యత కనబరిచిన ఎన్డీఏ ఇప్పుడు ఏకంగా 228 సీట్లను సొంతం చేసుకోగలిగింది. రాష్ట్రంలో మొత్తం 48 పార్లమెంటరీ స్థానాలు ఉండగా ఇటీవల సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీఏకు కేవలం 17 మాత్రమే లభించిన విషయం తెలిసిందే. లోక్సభ ఎన్నికలలో పేలవమైన ప్రదర్శన కనబరిచిన స్థానాలలో ఇప్పుడు మహాయుతి కూటమి గణనీయమైన విజయాలను నమోదు చేసుకోవడం గమనార్హం. ఒకవైపు గతంలో ఆధిక్యత కనబరిచిన స్థానాలను నిలుపుకుంటూనే మరోవైపు ఎన్డీఏకు గట్టి పట్టున్న ప్రాంతాలలో కూడా మహాయుతి పాగా వేసింది. మహారాష్ట్రలో ముస్లింల ప్రాబల్యం అధికంగా ఉన్న 31 నియోజకవర్గాలలో కూడా ఎన్డీఏ తన ఆధిక్యతను చాటుకుంది. మహారాష్ట్ర ఎన్నికలలో మహాయుతి కూటమి ఘన విజయం సాధించడానికి ప్రధానంగా లడ్కీ బహిన్ పథకం దోహదపడిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఈ పథకం మహిళా ఓటర్లను విశేషంగా ఆకర్షించింది. లోక్సభ ఎన్నికలలో ఎదురు దెబ్బలు తిన్న తర్వాత మహాయుతి ప్రభుత్వం ఓటర్లను ఆకర్షించేందుకు అనేక పథకాలను ప్రకటించింది. వాటిలో లడ్కీ బహిన్ కీలకమైనది. రాష్ట్రంలోని ప్రతి మహిళకు ఈ పథకం ద్వారా 1500 ఆర్థిక సాయం అందుతోంది. అది కాక లోక్సభ ఎన్నికలలో పరాజయాలు చవి చూసిన తర్వాత ఎన్డీఏలో కదలిక మొదలైంది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు కలిసికట్టుగా సమన్వయంతో పనిచేశాయి. రాష్ట్రంలో దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ కీలక నేతలుగా తమ స్థానాలను సుస్థిరం చేసుకోవడంతో ఎన్డీఏ సునాయాసంగా విజయం సాధించగలిగింది. మరోవైపు శివసేన, ఎన్డీఏ పార్టీలు తమ ప్రభావాన్ని కోల్పోయాయి. ఈ పరిణామం ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్లకు గట్టి ఎదురుదెబ్బగా భావించవచ్చు. భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయాలలో వీరు నిర్వహించబోయే పాత్రపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఎన్నికలలో సమర్థవంతమైన వ్యూహాన్ని రూపొందించుకోవడంలో కాంగ్రెస్ పార్టీ, దాని అగ్రనేత రాహుల్ గాంధీ దారుణంగా విఫలమయ్యారు. లోక్సభ ఎన్నికలలో ప్రజలు అందించిన విజయాలను శాసనసభ ఎన్నికలలో అందిపుచ్చుకోలేకపోయారు. ఈ ఫలితాలు మహారాష్ట్రలో కాంగ్రెస్ బలహీనతలను బయటపెట్టాయి. ఎన్డీఏకు ధీటైన ప్రత్యామ్నాయాన్ని ప్రజల ముందు ఉంచడంలో కూడా ప్రతిపక్ష పార్టీలు విఫలమయ్యాయి. ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో అధికార మహాయుతి కూటమిలో అప్పుడే భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఎక్కువ స్థానాలు గెలుచుకున్న పార్టీకి చెందిన వారే ముఖ్యమంత్రి కావాలని ఎక్కడ లేదని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి పదవి కోసం తీవ్రంగా పోటీ పడుతున్న బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ మాత్రం 3 పార్టీలు కలిసి నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు. కాగా ఫడ్నవీస్ ను తదుపరి ముఖ్యమంత్రిని చేయాలని బీజేపీ ఎమ్మెల్సీ ప్రవీణ్ దారేకర్ డిమాండ్ చేశారు. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించిందని, కాబట్టి ఫడ్నవీస్ కు సీఎం ను చేయాలని ఆయన కోరారు. ఇదిలా ఉండగా తన తండ్రిని ముఖ్యమంత్రిగా చూడాలని మహారాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కుమారుడు జే పవార్ వ్యాఖ్యానించారు. బారామతిలోని ప్రతి ఒక్కరూ తన తండ్రిని సీఎం కుర్చీలో చూడాలని ఆశిస్తున్నారని చెప్పుకొచ్చారు. మహారాష్ట్ర ఎన్నికల సమరంలో తలపడిన చిన్న చిన్న పార్టీలు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాయి. రాజ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన, ప్రకాష్ అంబేద్కర్ నాయకత్వంలోని వంచిత్ బహుజన్ అఘాడీ పార్టీలు ఓటర్లను ఆకట్టుకోలేక చతికిలపడ్డాయి. వీబీఏ నుండి 200 మంది పోటీ చేసినా ఒక్కరూ శాసనసభలో ప్రవేశించలేకపోయారు. రాజ్ ఠాక్రే కుమారుడు అమిత్ ఠాక్రే ముంబైలోని మహింలో 3వ స్థానానికే పరిమితమయ్యారు. రాజు శెట్టి నాయకత్వంలోని స్వాభిమాని పక్ష 19 మందిని పోటీకి నిలిపినా ఒక్కరిని గెలిపించుకోలేకపోయింది. పశ్చిమ మహారాష్ట్రలో రైతులపై ఆ పార్టీ కొంతమేర ప్రభావం చూపుతుందని భావించినప్పటికీ అలా జరగలేదు. అధికార మహాయుతి కూటమిలో బీజేపీ 149, షిండే సేన 81, అజిత్ పవార్ ఎన్సీపీ 59 స్థానాలకు పోటీ చేశాయి. ఎంవీఏలో కాంగ్రెస్ 101, శివసేన 95, ఎన్సీపీ 86 స్థానాలలో అభ్యర్థులను నిలిపాయి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.